మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. రాజకీయ పార్టీలకు సినిమా ఇండస్ట్రీపై కక్ష సాధింపు ప్రశ్నే ఉండదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. కొంతమంది రేవంత్ని కాంగ్రెస్ను బదనాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బెయిల్ మీద బయటకొచ్చిన అల్లు అర్జున్ ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. అనుమతి లేకుండా రావడం, మళ్లీ బుకాయించడం ఎందుకన్నారు. బీజేపీ నేతలు పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని, మణిపూర్లో లా అండ్ ఆర్డర్ ఉందా అని నిలదీశారు విహెచ్. డబ్బులు తీసుకుపోయి ఉండీలే అదే విధంగా వాళ్ళ కుటుంబానికి సాయం చేయి తప్పితే వీళ్ళ మాటలు నమ్మకరా బాబు. వీళ్ళు కేవలం ఏ విధంగా కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డిని బద్నాం చేయడానికే వీళ్ళ ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా అల్లు అరవింద్ గారు కూడా పొలిటికల్ గా ఆయన పార్టీ నడిపించిండు. ఆయననన్నా ఆలోచన చేయరా బాబు. వీళ్ళ మాటలు నమ్మకం. మేమేం వ్యతిరేకం చేయలే. మీకు సినిమా టికెట్లు పెంచినాం, మీకు అందించినాం. కానీ మీరు రావద్దన్నారు. ఏదైతే అక్కడికి రావద్దన్నా నువ్వు వచ్చినావు, నీకు పర్మిషన్ లేదని వాళ్ళు అంటున్నారు. ఇవాళ ఎవరు సివి ఆనంద్ కూడా అన్ని రిపోర్ట్ ఇచ్చిండు. కనుక నా ఉద్దేశంలో ఇక్కడికే స్టాప్ చేయండి. దేవుని కోరుదాం. ఆయన కూడా మృత్యుంజయ యాగం చేయి చేస్తే దేవుడన్న ఆ పిల్లాన్ని ఎవరు తేజను బతికిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఏదైనా లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్. ఈ పొలిటికల్ డ్రామాలు బంద్ చేయండిరా బాబు. అంబేద్కర్కి అవమానం చేసి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. మణిపూర్లో లాస్ట్ 1 year నుంచి 90 మంది చనిపోయినారు. ఆడ